ఫ్రెండ్స్, మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. మనిషి జీవితంలో తాను తప్పించుకోలేని క్షణం ఏదైనా ఉందంటే అది మరణం ఒక్కటే. ఎవరైనా సరే, మంచివాడే కానీ చెడ్డవాడే కానీ, ధనవంతుడే కానీ పేదవాడే కానీ, చివరికి ఒకరోజు తన శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆ తరువాత ఏం జరుగుతుంది? విడిచిపెట్టిన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియని ప్రతి మనిషి తప్పక వినాల్సిన శాస్త్రం గరుడ పురాణం. వేదాలలో ఒక అద్భుత స్థానాన్ని పొందిన ఈ పురాణాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తన వాహనమైన గరుడకు చెప్పాడు. ఒక మనిషి మరణం తర్వాత అతను చేసిన పాప పుణ్యాలను బట్టి ఎటువంటి శిక్షలను విధిస్తారు అనేది గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది. ఇప్పుడు మనం ఈ గరుడ పురాణంలో వివరించబడిన 5 భయంకరమైన శిక్షలంటూ తెలుసుకుందాం. 5వది మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం చెప్పుకోబోయే శిక్ష కుంభీపాకం. ఒక పెద్ద విశాలమైన రాగి పాత్రలో మరిగిపోతున్న నూనెను పోస్తారు. ఆ మనిషిని తలకిందులుగా వేలాడదీసి మరుగుతున్న నూనెలోకి నిదానంగా దింపుతారు. దింపే సమయంలో అతని చర్మం కాలడం మొదలవుతుంది. కొద్ది కొద్దిగా మరుగుతున్న నూనె అతని చెవులు ముక్కులలోకి వెళుతుంది. లోపల ఉన్న అవయవాలు మొత్తం కాలిపోతాయి. అయినా అతడు చనిపోడు. ఎప్పుడైతే అరుపులు ఆగిపోతాయో అప్పుడు అతన్ని బయటకు లాగుతారు. ఇంకా భయాన్ని కలిగించే విషయం ఏంటంటే ఆ మరుగుతున్న నూనె ఎన్నో యుగాల నుంచి అలాగే ఉంటుంది. అందులో చనిపోయిన వాళ్ళ శవాలు, రక్తపు వాసన, చిరిగిపోయిన బట్టలు ఉంటాయి. ఎవరైతే భూమి మీద ఉన్నప్పుడు సాధు జంతువులను చంపుకొని కడుపు నింపుకునేవారో అలాంటి వారికి ఈ శిక్షను అమలు చేస్తారు. ఇంకా 2వది క్రిమి భోజనం. చీకటితో నిండిన చెడు వాసనతో ఊపిరాడనివ్వని ఒక లోతైన గృహ. అందులో కొన్ని లక్షల కొద్ది పురుగులు, కీటకాలు, చనిపోయిన పాములు ఎటు చూసినా కదులుతున్న గోడల్లా కనిపిస్తాయి. ఎవరైతే భూలోకంలో తన బంధువులను కానీ ఇతర వ్యక్తులను కానీ భోజనంలో విషం పెట్టి చంపుతారో అలాంటి వారిని ఈ లోతైన గృహలోకి పడేస్తారు. అందులో ఉన్న పురుగులు అతని శరీరాన్ని పీక్కొని తింటాయి. లోపలికి వెళ్లి అవయవాలు మొత్తం తినడం మొదలు పెడతాయి. భయంకరమైన నొప్పి, గట్టిగా అరుపులు. అయినా అతను బ్రతికే ఉంటాడు. ఊడిపోయిన చర్మం మళ్ళీ వస్తుంది. అలా ఆ మనిషి తను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ శిక్షను అనుభవించాల్సి వస్తుంది. 3వ అతి భయంకరమైన శిక్ష శూలప్రోధం. ఇది ఎంత భయంకరమైంది అంటే ఒక మనిషిని తలకిందులుగా వేలాడదీస్తారు. అతని పైభాగం నుంచి నిదానంగా ఒక శూలాన్ని దింపడం మొదలు పెడతారు. ఆ శూలం లోపలికి వెళ్తుంది. శరీరంలో ఉన్న అవయవాలు మొత్తం చీల్చుకుంటూ అతని కింది భాగానికి వస్తుంది. పైనుంచి రక్తం కారడం మొదలవుతుంది. అయినా అతడు బ్రతికే ఉంటాడు. కిందికి వచ్చిన శూలాన్ని తీసి మళ్లీ పైభాగం నుంచి గుచ్చటం మొదలు పెడతారు. దాని నుంచి వచ్చే నొప్పి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. ఎవరైతే ఒక మనిషిని కత్తులతో గాని గొడ్డలతో గాని దాడి చేసి చంపుతారో అలాంటి వారికి ఈ శిక్ష అమలు చేయబడుతుంది. 4వది శవాల సరస్సు. ఇది సాధారణమైన సరస్సు కాదు. ఈ సరస్సులో నీరు కన్నా రక్తమే ఎక్కువగా ఉంటుంది. నది నిండా మాంసపు ముక్కలు, చెడు వాసనతో నిండిపోయి ఉంటుంది. అంతేకాదు అందులో చనిపోయిన మనిషి శవాలు, బయటకు వచ్చిన పేగులు ఉంటాయి. ఈ శిక్షను ఎవరైతే ఇతరులను మోసం చేసి దారుణంగా చంపుతారో అలాంటి వారిని ఈ నదిలో పడేస్తారు. నది లోపల పాములు భయంకరమైన మొసళ్ళు ఉంటాయి. అవి అతని చర్మాన్ని పీక్కొని తింటుంటాయి. అయినా ఆ మనిషి చావకుండా బ్రతికే ఉంటాడు. మొసళ్ళు అతని శరీరంలోని ప్రతి భాగాన్ని చీలుస్తాయి. భయంకరంగా అరవడం తప్ప ఏమీ చేయలేడు. ఈ నదిలో ఉన్న ప్రతి నిమిషం నరకం అంటే ఏంటో అర్థమవుతుంది. 5వది అంధతా మిశ్ర నరకం. ఇది గరుడ పురాణంలో చెప్పబడిన అతి భయంకరమైన శిక్ష. ఎవరైతే తల్లిదండ్రులను మోసం చేస్తారో, ఎవరైతే పెద్దలను గౌరవించకుండా గర్వంతో విర్రవేగుతుంటారో అలాంటి వారిని ఒక చీకటి ప్రదేశంలోకి తీసుకువెళ్లి వాళ్ళ కళ్ళు పీకేసి చేతులను నరికి బయటకు రాలని ఆ చీకటి ప్రదేశంలో వదిలేస్తారు. ఎటువైపు తిరిగినా భయంతో అరుస్తున్న పాపుల అరుపులు, భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. ఇవన్నీ కలిసి పాపాత్ముని మరింత నశింపజేస్తాయి. అంధతా మిశ్ర అనే పదంలో అంధ అంటే చీకటి, తామిశ్ర అంటే వాళ్ళు చేసిన పాపాల వలన అనుభవించే యాతన. ఇలా ఈ చీకటి ప్రదేశంలో భయంకరమైన అరుపులతో తాను చేసిన పాపాలకు యాతన అనుభవిస్తూ ఉంటాడు. చివరిగా గరుడ పురాణం మనకు చెప్పేది ఏంటంటే మన జీవితం తాత్కాలికం. చివరి వరకు ఉండేది మన పాప పుణ్యాలు మాత్రమే. జీవితంలో ఎంత సంపాదించినా మనం చనిపోయిన తర్వాత మనతో వచ్చేది ఒక్కటే, అదే కర్మ. శరీరం వెళ్ళిపోయినా మనం చేసిన పాపం చివరి వరకు వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇతరులకు హాని చేయకూడదు. తల్లిదండ్రులను గౌరవించాలి, సత్యాన్ని నమ్మాలి, ధర్మాన్ని పాటించాలి.